హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ ఇప్పుడే మీరు రఘురామ కృష్ణరాజు గారు చిన్న ఒక టాపిక్ వచ్చింది కాబట్టి, రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారు. A3 ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సునీల్ కుమార్ గారు A1 ఉన్నారు, ఇంకా రామంజన్ గారు A2 ఉన్నారు. వీళ్ళు ముగ్గురు A1, A2, A3 ఇలా వచ్చారు. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, రఘురామ కృష్ణరాజు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? అండ్ రఘురామ కృష్ణరాజు గారి కక్షపూరిత ఏదైతే ఇది చెప్పారో అవన్నీ ఇప్పుడు తీసుకోబోతున్నారా? ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది. లోకేష్ గారు రెడ్ బుక్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారా? రఘురామ కృష్ణరాజు గారి వైపు నుంచి స్టార్ట్ చేశారా? రఘురామ కృష్ణరాజు గారు కక్ష తీర్చుకుంటున్నారు అనుకుంటే తప్పేం లేదు. నిజంగా తప్పులేదంటారా? అసలు 1% కూడా తప్పు లేదు. దేనికి తప్పులేదు? ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు. అవును. ఆయన నియోజకవర్గానికి అడుగు పెట్టనీయలేదు. ఆయన తీసుకెళ్ళి మామూలు వ్యక్తులను కొట్టినట్టు కొట్టారు. దానికి సహకరించినటువంటి వైద్యశాల అధికారిని దాంట్లో పొందుపరిచాడు. ఆ రోజు తనకు సంబంధం లేకపోయినా వచ్చిన సీతారామాంజనేయులు గారు వచ్చి నా కళ్ళ ముందే ఉన్నారు, ఆయన ముందే నన్ను కొట్టారని చెప్పి కదా ఇప్పుడు ఆయన అభియోగం. దానికి సునీల్ కుమార్ గారు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఇట్లా జరిగిందనేది కదా ఆయన అభియోగం. అవును. అట్లాగే ప్రత్యక్షంగా నన్ను కొడుతుంటే ముఖ్యమంత్రి గారు చూశారనేది కదా ఆయన అభియోగం. అవును. ఇప్పుడు ఇవన్నీ ఆయన పెట్టారు కాబట్టి అవన్నీ జరిగినాయని ఆయన కళ్ళ ముందు ప్రజలందరూ కనపడతానే ఉంది కదా. ఆయన కొడితే కమిలిపోయినటువంటి పాదాలు, కందినటువంటి పాదాలు ఆ రోజే చూపించాడు కదా. న్యాయస్థానం మరి ఆ రోజు ఎందుకు ఇచ్చింది ఆయనకు వెలుసుబాటు? దెబ్బలు తగిలిననే కదా. తగిలిన దెబ్బలు కూడా తగలలేదని వైద్యాధికారి అక్కడ ఇచ్చారు కదా, గుంటూరు సంబంధించిన వైద్యశాలకు సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళందరూ తప్పులు చేశారనే కదా. మరి ఆయన నిజంగా కొట్టినప్పుడు ఆయన కక్ష తీసుకుంటే తప్పే ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు? అప్పుడు ఎప్పుడో కొట్టింది 3 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోజు ఆ ప్రభుత్వం అంటున్నారు. ఆ రోజున్న ప్రభుత్వం దాన్ని తీసుకోలేదు కాబట్టి. ఇప్పుడు చిన్న ఉదాహరణ అక్కడ దాకా ఎందుకు, రఘురామకృష్ణరాజు గారు ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో తిరగగలిగాడు. అంతకుముందు ఎందుకు తిరగలేకపోయాడు? మీ ప్రభుత్వమేగా. అంటే మీరు చేసిన కక్షపూరిత చర్యల వల్లే కదా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. అందువల్ల ఇప్పుడు ఆయన ఆ యొక్క ఆలోచనకు ఎత్తుకున్నాడు, తన జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాడు. అది కక్ష అనండి, లేకపోతే ఆయన న్యాయం అనండి, ఏదైనా ఆయన వైపే ఉంది కదా, మీ వైపు అయితే ఏమీ లేదు కదా. దానికి సమాధానం చెప్పాల్సింది అధికారులు, దానికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏ విధంగా నిరూపించుకుంటారో చూద్దాం, తొందర ఏముంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.